హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను క్షీర ప్రసాదం రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ప్రసాదం రెసిపీస్లోకి ఇది చాలా బాగుంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇది నైవేద్యంగా పెడతారండి. క్షీర ప్రసాదం వేరు, రవ్వ ప్రసాదం వేరు ఫ్రెండ్స్, కంప్లీట్గా వేరు. ఇది పాలతో చేస్తాము, అది వాటర్తో చేస్తాము. రవ్వ కేసరి, రవ్వ ప్రసాదం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో రవ్వ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఏదైతే గ్లాస్ తీసుకున్నానో ఒక గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరుగుతుండగా రవ్వ వేసేసుకొని తర్వాత యాలకుల పొడి కూడా వేసేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. మొత్తం పాలు తీసుకున్నా కూడా తీసుకోవచ్చండి. సగం పాలు సగం నీళ్లు తీసుకున్నాను. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.